హైదరాబాద్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని నగరం. ఇప్పుడు ఈ నగర ఖ్యాతి మరింత విస్తరిస్తోంది. అందుబాటులోకి రానున్న మెట్రోతో నగర ప్రభ మరింత వెలిగిపోనుంది. ప్రజా రవాణాలో పెను సంచలనం సృష్టించనున్న మెట్రో పరుగు నగర చిత్రాన్నే మార్చేస్తుంది. ప్రజల జీవనశైలి మెరుగుకు రవాణా సాధనం కారణం కావడం ఓ వినూత్నాంశం. నగర సిగలో మరో కలికితురాయి హైదరాబాద్ మెట్రో రైలు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమైన నాటి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి మరింత వేగవంతమైంది. అభివృద్ధి శివారు ప్రాంతాలకు చాలా స్పీడ్గా విస్తరిస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల్లో మెట్రో రైలు హైదరాబాద్ నగరంలో పరుగులు తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నగర జీవి ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుని జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రవాణా రంగంలో వచ్చేటటువంటి అద్భుతమైన మార్పులు మానవుని కామన్ మ్యాన్ యొక్క జీవన శైలిని కానీ స్టైల్ని కానీ పూర్తిగా మార్చేసే అవకాశం కనిపిస్తుంది. గంటల తరబడి రోడ్లపై ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అతి విలువైనటువంటి సమయాన్ని ఇంధనాన్ని కూడా వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇకపై నగర జీవికి ఉండదు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు చూసుకుంటే దాదాపు ఒక 2 వీలర్లోనో 4 వీలర్లోనో ప్రయాణం చేస్తే గంటన్నర నుంచి 2.5 గంటల వరకు కూడా ఆ ప్రయాణానికి సమయాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే మెట్రో రైలు పూర్తితో కేవలం 40 నుంచి 44 నిమిషాల వ్యవధిలోనే ఈ చివరి నుంచి ఆ చివరికి చేరుకునే అవకాశం ఉంది. ఇటువంటి ఈ టైం సేవింగ్తో పాటు ఇంధనం కూడా భారీగా కామన్ మ్యాన్కు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సిటీపై ప్రెజర్ పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉంది. నగర ప్రజలు ఏదైతే సిటీలో ఉండి తమ కార్యాలయాలకు దగ్గరగా ఉండి నగరంలో ఉంటున్నారో వాళ్ళంతా కూడా శివారు ప్రాంతాలకు వెళ్ళి మరింత క్వాలిటీ లైఫ్ని ఎర్న్ చేసేందుకు లీడ్ చేసేందుకు అవకాశం మెట్రో రైలు కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ మెట్రో రైలు నిర్మాణంతో మెట్రో రైలు పరుగులతో హైదరాబాద్ నగరంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా సేఫ్టీగా చాలా సుఖప్రదంగా కూడా ఇందులో ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎకానమీ టికెట్ కూడా ఎకానమీ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు పే చేస్తున్నటువంటి బస్ టికెట్లు కానీ ఆటో టికెట్లు కానీ లేకపోతే వ్యక్తిగత వాహనాల వాడకం కంటే కూడా మెట్రో రైల్లో తక్కువ రేటుతోనే చీప్గానే ట్రావెల్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మెట్రో రైలు రావడం మూలంగా మెట్రో రైలు ప్రకటన తర్వాత మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎటువంటి ప్రగతి ఉందనే విషయం మనం కొందరితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెట్రో రైలు రావడంతో హైదరాబాద్లో ఎటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఒకసారి మనం కూడా పరిశీలిద్దాం. రవాణా రంగాన్ని మెరుగుపరిస్తే దేశ ఆర్థిక స్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రజా రవాణా మెరుగుదలతో అనేక నగరాలు ఉచ్చస్థితికి చేరిన చరిత్ర ఉంది. ఇప్పుడు అదే తరహా ఫలితాలు హైదరాబాద్ నగరంలో కనిపించనున్నాయి. దానికి మెట్రో కారణం కానుంది. మూడు కారిడార్లో 73 కిలోమీటర్లతో హెచ్ఎంఆర్ ప్రాజెక్టు మొదలైంది. అందులో 2 కారిడార్లో ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్ శిల్పారామం పనులు 80% పైగా పూర్తయ్యాయి. మరో ఏడాదిలో ఈ 2 కారిడార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది సాకారమైతే నగర ప్రజా రవాణాలో ఊహించని మార్పులు వస్తాయి. 2017 నాటికి 17 లక్షల మందిని మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలనేది లక్ష్యంగా ఉంది. 2024 నాటికి 22 లక్షల మందికి దీన్ని చేర్చాలనేది మెట్రో టార్గెట్. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కు వెళ్లాలి అంటే ప్రస్తుతం గంటన్నర నుంచి 2.5 గంటల వరకు పడుతోంది. ఒక్కోసారి ఈ సమయం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. 29 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రయాణాన్ని మెట్రో 45 నిమిషాల్లో పూర్తి చేయనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే నగరవాసులకు రోజుకు సరాసరి 2 గంటల సమయం ఆదా అవుతుంది. విలువైన సమయంతో పాటు డబ్బు కూడా మెట్రో ఆదా చేస్తుంది. పైగా సుఖంగా క్షేమంగా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ప్రయాణికులు. అది మెట్రో అయితే 45 మినిట్స్ 50 మినిట్స్ వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళేటప్పుడు 2 అవర్స్ పడుతుంది. వచ్చేటప్పుడు 5:30 దగ్గర ఖచ్చితంగా 8 అవుతుంది. ఖచ్చితంగా 8 అవుతుంది సార్. 8 గంటల 9 అవుతుంది ఖచ్చితంగా. అదే మెట్రో పనులు కొద్దిగా తొందరగా అయితే నేను దానివల్ల టైం కూడా కొద్దిగా సేవ్ అవుతుంది సార్. అంటే రావడానికి పోవడానికి కలిపి మొత్తం మీదుగా 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది సార్ బస్సులో వెళ్ళినట్టయితే. ట్రాఫిక్ ఇబ్బందులు వల్ల అదే మెట్రో పనులు తొందరగా అయితే కొద్దిగా టైం సేవ్ అవుతుంది. మెట్రో వస్తే చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే
వెహికల్స్ ఇవి చాలా ఎక్కువైపోతాయి. సో మెట్రో వల్ల చాలా వరకు తగ్గిపోతాయి వెహికల్స్. ఎందుకంటే చిన్న ఈవెన్ ఆఫీసర్స్ కానీ ఎప్పుడైనా కానీ క్యాబ్స్ పైన వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొందరికి కన్వీనియంట్ ఉంటుంది, ఈవెన్ ఓన్ వెహికల్స్ పైన వెళ్ళడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. సో మెట్రో వల్ల ఏంటంటే స్పీడ్గా రీచ్ అయిపోతారు ఎక్కడికైనా కానీ. సో ఆల్మోస్ట్ పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇంకేంటంటే ఓన్ వెహికల్స్ ఉండడం వల్ల మనకు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళడానికి మనకు చాలా టైం పడుతుంది. సపోజ్ మియాపూర్ నుండి లింగంపల్లి అక్కడ వెళ్ళాలనుకుంటుంది, రూపాయలు అలా వెళ్ళాలనుకుంటే మనకి చాలా టైం పడుతుంది. ఈవెన్ ఓన్ వెహికల్స్ కానీ పట్టేసుకోవాలి. సో మెట్రో అనుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నగరవాసి జీవన విధానంలో కూడా మెట్రో మార్పులు తేనుంది. మెట్రో కారణంగా శివారు ప్రాంతాలు మరింత విస్తరిస్తాయి. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. సిటీ మధ్యలో ఉద్యోగరీత్యా వేలకు వేల రెంట్లు పోసేవారు శివారు ప్రాంతాలకు వెళ్లి ఆ బాధల నుంచి బయటపడొచ్చు. మెట్రో నిర్మాణం పూర్తి కాకముందే ఉప్పల్, నాగోలు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. మరోవైపు హైత్ నగర్, వనస్థలిపురం వైపు ప్రాంతాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇళ్లకి ఇప్పటికే డిమాండ్ ఉండగా ఎల్బీ నగర్ నుంచి మెట్రో మొదలైతే నగరంలో ఉండేవారు సైతం ఇక్కడికి వచ్చి స్థిరపడే అవకాశం ఉంది. More people are waiting for metro because some traffic and pollution everything. So corporate people also looking for metro, students and employees, every person. పొల్యూషన్, ప్రయాణికుల సమయం 50 నుంచి 75% ఆదా కానుంది. ఇలాంటి పరిణామాలతో మెట్రో భాగ్యనగరానికి మరింత వెలుగులు తేనుంది. మొత్తం జీవన విధానాన్ని మెట్రో మార్చేస్తుంది అనటంలో సందేహం లేదని అభిప్రాయపడుతున్నారు నగరవాసులు.